అరే అయ్యేం టాస్క్ రా అయ్యా, ఊసే టాస్క్ ఏంటి, చెప్పులు పెట్టే టాస్క్ ఏంటి, నాకు బీబీ స్టాండర్డ్స్ ఎక్కడా కనపడలా. నేను కానీ అది అసలు దీనికన్నా తెలుసా, శ్రీదేవి డ్రామా కంపెనీ లేదంటే ఆ ఆదివారం స్టార్మ పరివారం ఇలాంటి వాటిల్లో ఇంకా మంచి టాస్కులు పెడతారా, దీనికన్నా చాలా మంచి టాస్కులు పెడతారు చూడటానికి. అసలు ఏంట్రా, నాకు అసలు ఈ వీక్ అంత వర్స్ట్ టాస్క్లు, వర్స్ట్ పర్ఫార్మెన్సెస్, అసలు చూడబుద్దే కాలే, చాలా అంటే చాలా బోరింగ్ కొట్టేసింది. ఇంత మంచి నామినేషన్స్ తర్వాత ఎంత మంచి టాస్క్ ఎక్స్పెక్ట్ చేసామంటే దానికి ఆపోజిట్ జరిగిపోయింది ఈ వారం అంతా. సో నెక్స్ట్ వారం అయినా కొంచెం మంచిగా జరగాలని మంచిగా ఆశిస్తున్నాను. జరగబోతుంది మంచి వారం, మంచిగానే, ఎందుకంటే మీ అందరికి ఆల్రెడీ అప్డేట్ తెలిసే ఉంటది. ఎక్స్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు నెక్స్ట్ వీక్. సో అవి నేను ఎటు లీక్స్ ఇవ్వను కాబట్టి అవి వదిలేద్దాం. ఇక ఈ వీక్ ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని. సన్నీ ఒపీనియన్స్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో నీట్ గా అసలు ఇవాళ ఏం జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి స్ట్రెంత్ టాస్క్ జరిగిందండి. యాజ్ ఎక్స్పెక్టెడ్. నాకు ఇక్కడ ఒక రీతి ఒక మాట ఉంది లైవ్ లో, నాకు అది చాలా బాగా నచ్చింది. అరే నిజం చెప్పండి, మీరు కానీ మీ ఒకవేళ తనూజ లేకపోతే వీళ్ళెవరో ఒక రెడ్ టీమ్ లో ఆ దొంగతనం చేయకపోతే మీకు ఈ స్ట్రెంత్ అసలు పెట్టేవాళ్ళ చెప్పండి. అసలు మీ ముగ్గురు అంత మంచి స్ట్రెంత్ అంతా మీ వైపు ఉంచుకొని బిగ్ బాస్ అంతగానే బ్రెయిన్ లేకుండా ఉందో చెప్పండి అని చెప్పేసి చాలా బాగా మాట్లాడింది. నాకు నిజంగా అదే అనిపించింది. వీళ్ళు డబ్బులు దొబ్బేశారు, వీళ్ళకి ఎట్లయినా డబ్బులు ఎట్లయినా తీసుకురావాలి అన్నట్టు పెట్టినట్టు ఉంది టాస్క్. ఎందుకంటే స్ట్రెంత్ అంతా అంటే ఇచ్చేట ఎవరున్నారు అని, దాంట్లో కూడా మళ్ళీ బట్ కొంచెం స్ట్రాటజీ ఉపయోగించుంటే గెలిచేవాళ్ళు. ఆ స్ట్రాటజీ మిస్ చేసుకున్నారు ఇద్దరు అనిపించింది. చాలా అంటే చాలా బాగా ఆడారు పవన్, డెమోన్ అన్న గౌరవ్. వాళ్ళు అక్కడ చేసిన దాని ఏమంటారు బ్యూటిఫుల్ స్ట్రాటజీ ఏంటి అంటే, మడ్లో చాలా స్లిప్ అయిపోతుంది. మీరు ఒక్కసారి మడ్లో స్లిప్ అయ్యి ముందు పడ్డారు అంటే దాన్ని మళ్ళీ వెనక్కి లాక్కోవడం కష్టం. సో వాళ్ళు అక్కడ స్పీడ్ ఉపయోగించారు. పవన్ డెమోన్, నేను స్పీడ్కి వెళ్తాను, నువ్వు ముందు లాగేసే వాళ్ళని నేను ముందెళ్ళి ఫ్లాగ్స్ పట్టుకుంటా అన్న ఒక స్ట్రాటజీని వాడారు. ఆ స్ట్రాటజీ పర్ఫెక్ట్ వర్కౌట్ అయింది. ఇక్కడ ఏమైపోయిందంటే కళ్యాణ్ ముందు పడిపోవడం వల్ల, జారి మరి అదే లాగినప్పుడు పడిపోవడం వల్ల ఇంకా అసలు వెనక లాగలేకపోయాడు, వెనక లెగలేకపోయాడు. ముందు ఆ లెగటమే ముందు కష్టం ఆ మడ్లో పడినప్పుడు. సో ఆ స్ట్రాటజీని డెమోన్ వాళ్ళు చాలా బాగా యూజ్ చేశారు అండ్ యునానిమస్ గా గెలిచారు. అసలు నో డౌట్స్ అనమాట, చాలా యునానిమస్ గా గెలిచేశారు. సో ఆబ్వియస్లీ 5,000 వచ్చేసిన వాళ్ళకి బీబీ కాష్. ఎప్పుడు వాళ్ళు డబ్బులు చూడండి, అమ్మో లక్ష్మి వచ్చిందిరా అని చెప్పేసి ఫస్ట్ టైం చూసారు డబ్బులు పాపం. సో చాలా అంటే చాలా బాగా ఆడారు. ఇప్పుడు నిఖిల్ తో ఆ స్ట్రెంత్ టాస్క్ కళ్ళక ముందు వీళ్ళు నిఖిల్ తో కొంచెం మంత్రాలు జరిపారు. నాకు తెలిసి నిఖిల్ ఆల్మోస్ట్ ఓకే అనేసేవాళ్ళు. బట్ వీళ్ళు ఏంటంటే ఇది గేమ్ ని ఎవరు గేమ్ లా చూడట్లేదండి, నిజంగా చెప్తున్నాను. ఎవరు గేమ్ లా చూడట్లేదు. కొంతమంది మాత్రమే గేమ్ లా చూస్తున్నారు. కొంతమంది ఎలా చూస్తున్నారంటే, అరే మా నమ్మకం మీరు, మా ట్రస్ట్ అంతా ఈ టీం వదిలిపెట్టి వెళ్దాం, మేము ఈ టీంలో పాతుకుపోతాం, ఈ టీమే మా శాస్త్రం, మా జీవితం అంటే ఈ టీం మీద మేము పెట్టుకోవాలి అన్నట్టు అంతలాగా ఆలోచించేస్తున్నారు. ఎగ్జాంపుల్ గౌరవ్ అనమాట. చూసారా, రీతు వచ్చి నిన్న నీ డబ్బులు నాకు ఇస్తారా అది ఇది అంటే, చూసారా బిగ్ బాస్ గారు ఇది ఎంత డబుల్ స్ట్రాటజీయో, ఒక టీం కి నేను ట్రస్ట్ అయిపోతాను, నేను నమ్మకం పెట్టేసుకుంటా నా టీం ఇది అని చెప్పేసి అంటున్నారు. అస్సలు ఆ బిగ్ బాసే చెప్పారు, మీరు దొంగలు మైండ్ సెట్ లాగా యూజ్ చేయండి అండ్ అటు ఇటు జంప్స్ చేయొచ్చు, అటుకెళ్ళొచ్చు ఇటుకి రావచ్చు అండ్ చాలా అంటే చాలా దొంగతనాలు చేయొచ్చు. ఇన్ని స్ట్రాటజీస్ ఉపయోగించండి. ఆయనే ఫస్ట్ స్టార్టింగ్ లో అనౌన్స్మెంట్ లో ఎంత క్లియర్ గా చెప్పినప్పుడు వీళ్ళు అసలు ఎవరికి గేమ్ ఆడలా సరిగా, ఒక్కరు కూడా గేమ్ ఆడలా. దీనికి ఇమాన్యుయల్ కూడా ఈ జంప్స్ అటు ఇటు కొడతాడేమో అనుకున్నా. బట్ తను కూడా మాధురి యొక్క నమ్మకం పెట్టుకుంది అది ఇది అని చెప్పేసి ఒక టీం నన్ను ఫిక్స్ అయ్యాడు. మేబీ రేపు జంప్ కొడతాడేమో, రేపు కొంచెం సస్పెన్స్ లో ఉండమో అని. రేపు లాస్ట్ కాబట్టి లాస్ట్ గేమ్ అయిపోయిన తర్వాత ఎవరు ఎటు జంప్ కొడతారు అనేది కొంచెం సస్పెన్స్ లో ఉన్నాయి కొన్ని చూడాల్సినవి మనం రేపు. సో అది చూడాలి, అసలు జంప్ కొడతాడా లేదా, వాళ్ళ అమ్మకి న్యాయంగా నిలబడతాడా లేకపోతే మాధురితో గారితో ఉంటారా అని చెప్పేసి. అండ్ అదే గెలిచినందుకు కోల్డ్ లాగా ఇమిటేషన్ చేయమన్నారు. ఇది టాస్క్ వాళ్ళకి కాదు, రెడ్ టీం వాళ్ళకి కాదు, బ్లూ టీం వాళ్ళకి అనమాట. అది కోల్డ్ లాగా బిహేవ్. అక్కడ మీరు లైవ్ లో చూస్తుంటే ఇంకా బాగుండేది. లైవ్ లో అయితే అసలు దారుణంగా ఆడుకున్నారు రెడ్ టీం వాళ్ళందరూ కలిసి. ఈ మెయిన్ ఇమాన్యుయల్ చాలా అంటే చాలా బాగా ఇమిటేట్ చేశాడు, బూతులన్నీ తిట్టేశాడు అనమాట. ఎవరు అన్నారు, అరే నీకు తిట్టాల్సిన తిట్టేశారు ఆ కోల్డ్ లాంగ్వేజ్ లో అని చెప్పేసి భలే తిట్టేశాడు అందరినీ. ఒక్కొక్కరి పేరు చెప్పడానికి నేను మాట్లాడతాను, ఒక్కొక్కరు బిగ్ బాస్ అని చెప్పండి, నేను ఒక్కొక్కరికి నేను ఇమిటేషన్ ఇసుకుంటానని చెప్పి రాము ఒకసారి, పవన్ ఒకసారి, ఇలా అందరూ ఒక్కొక్కరు బిగ్ బాస్ అనుకుంటా వచ్చారు అనమాట. ఈయన ఒక్కొక్కరికి ఇమిటేషన్ చేసుకుంటూ వచ్చాడు. చాలా అంటే చాలా ఫనీగా ఉంది అది లైవ్ లో చూసినప్పుడు. సో చాలా అంటే బాగా అంటే నేను చెప్తున్నా కదా, ఈ మొత్తం ఈ 3 రోజుల్లో వన్ హ్యాండ్ లాక్కొచ్చింది ఇమాన్యుయల్ ఒక్కళ్ళే.
చాలా అంటే చాలా కష్టపడ్డాడు. బట్ ఎంత కష్టపడినా ఒక పర్సన్ అంతకన్నా ఎక్కువ కష్టపడలేడు. ఒక 24 గంటలు ఒకే పర్సన్ నవ్వించాలి, ఎంటర్టైన్ చేయాలి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, చాలా చాలా డిఫికల్ట్. సో బట్ చాలా వరకు ట్రై చేశాడు ఇమాన్యుయల్. అంటే మనం ఇంకా వర్స్ట్ టాస్క్లు అయినా వర్స్ట్ దాని ఏమంటారు పర్ఫార్మెన్స్ అయినా కూడా ఇంకా మనం చూస్తున్నాం అంటే దానికి ఏకైక కారణం ఇమాన్యుయలే. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇమాన్యుయల్ అనమాట ఇందులో. నెక్స్ట్ వచ్చేసరికి డబ్బులు వీళ్ళు పంచుకున్న తర్వాత అది యాక్చువల్లీ డెమోన్ దగ్గర ఉండాలి యాక్చువల్లీ. బట్ రమ్య ఒక్క అమ్మాయి దాన్ని అపోజ్ చేసింది అనమాట. వెళ్ళి వీళ్ళందరికీ చెప్పింది ఒకవేళ డెమోన్ వెళ్ళి రీతుకి ఇస్తాడు, ఖచ్చితంగా వాళ్ళకి మంత్రాలు ఉంటాయి, ఏదో ఒకటి చేస్తాడు, వద్దు ప్లీజ్ అని చెప్పేసి గట్టిగా వాదించుకొని రమ్య దగ్గర పెట్టుకుంది డబ్బులు. సో దాన్ని నిజంగానే నమ్మలేం, ఎందుకంటే ఈ రీతు పవన్ విషయం లాస్ట్ చెప్తాను, ఉందో దానికి ఒక సపరేట్ టాపిక్ ఉంది, నేను అప్పుడు మాట్లాడతాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మార్నింగ్ ఒక పెద్ద గొడవ జరిగింది. దాంట్లో తప్పు ఎవరిది అసలు అన్ని మాట్లాడుకున్నాం నీట్ గా. చాలా సింపుల్ అండి. మీరు ఒక్కసారి కామ్గా, మీరు ఒకవేళ బీబీ లవర్స్ అయితే వాళ్ళకి మాత్రం చెప్తాను, ఒకవేళ మీరు బిగ్ బాస్ లవర్స్ అయితే మీరు ఒక్క నిమిషం బ్యాక్ ఒక పాస్ట్ ఒక లుక్ వేసుకోండి. 1 వీక్ ముందు సంజన గారు ఎలా ఉన్నారు, ఈ వీక్ లో సంజన గారు ఎలా ఉన్నారు. సింపుల్, చాలా సింపుల్. ఆమె కంటెంట్ కోసం చేస్తుంది అన్నదానికి ఇది సింపుల్ లాజిక్. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆమె అసలు ఒక్క గొడవ పెట్టుకోలేదు, ఒక్క మాట ఎదురు మాట్లాడలేదు, చాలా చాలా కామ్గా వెళ్ళిపోయింది. మాధురి గారు అన్ని తిట్టినా కూడా అరిసినా కూడా ఏం మాట్లాడకుండా చాలా కామ్గా మాట్లాడింది, చాలా కామ్గా ఉంది, ఏం పెట్టుకోవాలి, చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఎప్పుడైతే ఆది గారు వీకెండ్ లో వచ్చి అమ్మా నువ్వు గేమ్ ఇక్కడ ఉండేది ఇప్పుడు ఇక్కడ పడిపోయింది, నువ్వు మళ్ళీ పెంచుకోవాలి, మాధురి గారిని ఎప్పుడైతే పొగిడారో ఆమెకు ఒక్క మైండ్ సెట్ పడిపోయింది, ఓకే గొడవలు పడాలి, గట్టి కనపడాలి, కంటెంట్ చూపియాలి అని చెప్పి. మీరు మండే నుంచి చూసుకోండి ఏదో ఒక కంటెంట్ చేస్తూనే ఉన్నారు. మండే రోజు నామినేషన్స్ లో ఆమెకు అసలు నామినేషన్ టికెట్ అవసరం లేదు. ఆమె డ్రెస్ చూపించుకోవడానికి నేను నామినేషన్ టికెట్ కావాలి అని చెప్పి నామినేషన్ టికెట్ తీసుకుని డ్రెస్ చూపించుకోవడానికి ఆమె నామినేషన్ వేసింది ఫస్ట్ది. సెకండ్ తర్వాత రోజు లేచినగానే ఆమెకు అసలు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నామినేషన్స్ అందరూ మర్చిపోయారు. అసలు ఈవెన్ తనుజా కూడా ఈమెన్ఎల్ అంత నైట్ అంత తిట్టినా కూడా పొద్దున్నే చాలా కామ్గా ఆమె మాట్లాడుకోలేదు, కానీ అసలు వదిలేశారు దాన్ని ఆ టాపిక్ గురించి. ఆమె అసలు దాన్ని మళ్ళీ మైండ్ లో పెట్టుకుని దాన్ని మళ్ళీ ఏదో ఒక టాపిక్ క్రియేట్ చేయాలని చెప్పేసి మళ్ళీ దాని మీద గొడవ. వెనస్డే రోజు వదిలేండి, అసలు మొత్తం టాస్క్ వెళ్ళిపోయింది. ఇవాళ థర్స్డే కూడా మళ్ళీ గొడవ, లేచిన కానీ చెత్త లోపల ఉంటే దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి మరి చూపించి మరి అది ఒక కంటెంట్ క్రియేట్ చేయడం అనేది చాలా 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 ఎవిడెంట్ కనబడిపోతుంది. ఒక కంటెంట్ కోసం చేస్తుంది సంజన గారు అని చెప్పేసి. సరే చేశారు, బాగా కాదనట్లే. ఇప్పుడు ఇందులో తప్పు ఎవరిది అనే దాని గురించి మాట్లాడుకుందాం. 100% తప్పు సంజన గారిదే. బట్ దాంట్లో కొన్ని మాటలు దివ్య కొంచెం వదిలేసింది, అది కొంచెం చూసుకోవాలి. దివ్యలో కొంచెం యారగెన్సీ అది ఇంకా తగ్గలేదు, ఆ యారగెన్సీ తగ్గించుకోవాలి. ఆ మొన్న 2 మాటలు నాకు నచ్చలేదు. ఒకటి వచ్చేసరికి టిష్యూలో కింద పడంగానే టిష్యూ తీ అని చెప్పేసి చాలా యారగెంట్ గా మాట్లాడింది, అదొకటి. అని రెండోది, మీరు నాకు అసలు ఇంపార్టెన్సే కాదండి, నా లైఫ్ లో మీరు ఇంపార్టెంటే కాదు, మీరు అసలు మేము పట్టించుకోవట్లే అని ఇది అని చెప్పేసి లాస్ట్ టైం కూడా ఇదే మాట నేను దివ్యని తిట్టాను. ఎప్పుడు శ్రీజ అండ్ కళ్యాణ్ విషయంలో వాళ్ళిద్దరు, నేను అసలు నా లైఫ్ లో వాళ్ళ ప్రెసెన్సే నాకు ఇంపార్టెన్స్ లేదు అది ఇది అని చెప్పి ఇప్పుడు వెళ్ళి కళ్యాణ్ కూర్చొని మాట్లాడుతుంది, కళ్యాణే ఉంటున్నాడు వాళ్ళతో, వాళ్ళిద్దరితో కలిసి మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు. సో అదే అంటున్నా, ఆ ఆర్గన్సీ అస్సలు ఉండకూడదు. ఆ దివ్యకి చాలా అంటే చాలా ఆర్గెన్సీ ఉంది, ఆ ఆర్గెన్సీ తగ్గించుకుంటే చాలా అంటే చాలా మంచి ప్లేయర్. ఆ ఆర్గెన్సీ వల్ల చాలా నెగిటివ్ అవుతుంది బయట. ఇప్పుడు కూడా ఈ గొడవలో కూడా అసలు ఆ అమ్మాయి తప్పేం లేదు, ఈమె వచ్చి పోక్ చేస్తుంది, పోక్ చేసినా కూడా మంచిగా మాట్లాడుంటే లేకపోతే ఇగ్నోర్ చేస్తుంటే చాలా బాగుండేది. బట్ అక్కడ ఆ మాటలు వదిలేయటం దివ్యది మిస్టేక్. బట్ ఇంకా మిస్టేక్ అంతా సంజన గారిదే. సంజన గారు వచ్చి డస్ట్బిన్ తీసుకురావటం, గొడవ స్టార్ట్ చేయటం, దానికి మళ్ళీ మాటలన్నీ వదిలేసింది, చాలా చాలా స్టాండర్డ్స్ అని చాలా మళ్ళీ ఒక సింపతి గేమ్ లా క్రియేట్ చేసింది. నాకు ఇక్కడ గౌరవ్ బాగా నచ్చాడు, చాలా అంటే చాలా బాగా నచ్చాడు. ఏమన్నాడంటే, మీరు ఒకవేళ మహాత్మురాల్లాగా మీరు ఇప్పుడు చేయాలి, ఆ డస్ట్బిన్ క్లియర్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు అసలు కంప్లైంట్ చేయడం దేనికి అని చాలా చాలా మంచి ప్రశ్న వేశాడు. నిజమే కదా, ఇప్పుడు ఆమెకి అది చెయ్యాలి, ఆ డస్ట్బిన్ 2 రోజులు చాలా డస్ట్బిన్ అలా ఉండిపోయింది తీయాలి అనుకుంది అనుకో, బయటికి తీసుకొచ్చి దాన్ని ఒక పెద్ద కంప్లైంట్ లాగా పెడతాం దేనికి? డైరెక్ట్ గా వెళ్ళి ఆ డస్ట్బిన్ కవర్ తీసుకొని చేయొచ్చు కదా, లేకపోతే కెప్టెన్సీ చెప్పొచ్చు కదా. అండ్ ఈవెన్ సుమన్ గారు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇదే సుమన్ గారి దగ్గర నుంచి. ఆయన టాపిక్ కాదంటే ఆయన అసలు లెగవడు, ఆయన అసలు పట్టించుకోడు అనమాట, దూరంగా వెళ్ళి కూర్చుంటాడు. కానీ ఇవాళ మాట్లాడాడు, యాజ్ ఎ కెప్టెన్ గా మాట్లాడాడు, చాలా అంటే చాలా బాగా నచ్చింది సుమన్ కూడా.
వెళ్ళి అమ్మ అసలు నువ్వు ఆ బాత్రూమ్ ఎందుకు వాడుకున్నావు, ఆ బాత్రూమ్ లో వాడటానికి సంబంధం ఏంది నీకు, నీ బాత్రూమ్ బయట ఉంది, అది కెప్టెన్స్ బాత్రూమ్, నువ్వు ఎందుకు వాడుకున్నావు, నిన్ను మేము పడుకోవడానికి మీకు ఇచ్చాము ఆ రూమ్ ని, అంతేగాని బాత్రూమ్ లో వాడుకోమని చెప్పి అనగానే అసలు మాట రాల నోట్లో నుంచి సంజన గారికి, నోట్లోంచి మాట రాల. ఏదో చెప్పాలి అప్పుడు, ఏదో మాట్లాడాలి, ఏదో ట్రై చేయాలి కాబట్టి చేతులు కడుక్కోవడానికి వెళ్ళాను అని అనగానే ఇంకా సుమనన్న మాస్ అనమాట. అక్కడ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది వాళ్ళిద్దరిది. సో అదండి, కంటెంట్ కోసమే చేశారు సంజన గారు. చాలా 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 ఎవిడెంట్, చాలా క్లియర్. అండ్ మధ్యలో సర్వెంట్ అనే పదాలు ఇవన్నీ అనవసరంగా మాట్లాడే అనిపించింది సంజన గారు. ఇంకా అదే ఆ టాపిక్ గురించి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఊసే టాస్క్ ఏంట్రా, నేను లైవ్ లో చూస్తున్నా విన్ యాక్చువల్లీ. ఇంకా టాస్క్ గురించి చెప్పలేదు. వీళ్ళు బయటకు వచ్చి ఆ బకెట్లనే లైన్ కి పెట్టారు. లైన్ కి పెట్టినప్పుడు వీళ్ళు ఒక్కొక్కరిని అనాలిసిస్ చెప్పమంటారా. ఇమాన్యుయల్ వచ్చేసరికి అరే ఇప్పుడు అక్కడ 6, 7, 8 ఉన్నాయి, అందరు లైన్ నుంచోని ఆ బకెట్ లో వాటర్ పోసి వెనక ఇలా పోయాలి, ఒక్కొక్కరు పోసుకుంటూ వెనక ఎంత నింపాలో అంత నింపాలి అని ఒకళ్ళు. ఇంకొకరు వచ్చేసరికి లేదు ముగ్గురే ఉంటారు, ముగ్గురు నుంచి బకెట్ క్యాచ్ విసిరేయాలి లేకపోతే వాటర్ విసిరేసుకోవాలి అని చెప్పేసి ఒకళ్ళు. ఇంకొకళ్ళు వచ్చేసరికి ఏదో ఇలాంటి పిచ్చ అనాలిసిస్ అనమాట. ఎంత అనాలిసిస్ అంటే అన్న అనాలిసిస్ చేసుకున్నారు. తీరా చూస్తే స్పిట్టింగ్, ఊయటం. ఎంత లోయెస్ట్ టాస్క్ అంటే ఇది నేను చూసిన ఇప్పుడు అన్ని బిగ్ బాస్ లో అన్ని సీజన్స్ లో ద వర్స్ట్ టాస్క్ అనమాట ఇప్పుడు చూసిన టాస్క్ అనమాట. సో ఇంకా హైలైట్ అయిన దాంట్లో మళ్ళీ కొట్టుకోవటం. ఇంకా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా గానీ అనవసరం అనిపించింది నాకు దీని గురించి మాట్లాడదాం కూడా. సరే ఇంక మాట్లాడదాం ఈ టాపిక్. ఆ గొడవ ఎందుకయింది, అది ఎందుకు, ఆ గొడవలో ఎవరు తప్పు అనే దాని గురించి మాట్లాడుకుందాం. గొడవ ఏంటి అంటే ఊసేటప్పుడు చెప్పడం కూడా నాకు సర్లే. ఊసేటప్పుడు ఆ 4th బకెట్ లోనో 5th బకెట్ లోనో పడితే, ఒకవేళ ఇద్దరిది 5th బకెట్ లో పడితే దాంట్లో క్వాంటిటీ అంటే ఆ ఊసినప్పుడు ఎంత ఎక్కువ డ్రాప్స్ ఉంటాయి, ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయి, వాళ్ళు గెలిచారు అని చెప్పేసి సంజన గారు అనుకున్నారు. అప్పుడు మైండ్ లో అనుకున్నారు, మన దేనికో తెలియదు. వీళ్ళు ఏంటి చేసిన తప్పేంది అక్కడ మిస్టేక్ యాక్చువల్లీ మాధురి గారిదే. మాధురి గారు అలా అరవటం, ఆ బిహేవియర్ వర్స్ట్ బిహేవియర్, చాలా అంటే చాలా దారుణమైన బిహేవియర్. అలా అరవటం కానీ, ఆ బకెట్ తీసుకొని చేతిలో ఉన్న బకెట్ తీసుకొని నీళ్ళు కింద పారబెట్టడం కానీ, ఆ అగ్రెషన్ బయటకు వచ్చేస్తుంది. మాధురి గారిలో ఒక ప్రాబ్లం ఏంటంటే ఓటమిని ఎక్కువ తీసుకోలేరు అనిపిస్తుంది నాకు. ఎప్పుడైనా ఓడిపోతున్నాం అని తెలిసినప్పుడల్లా అగ్రెషన్ బయటకు వచ్చేస్తుంది. పైగా ఆరవటం, గట్టిగా మాట్లాడటం, ఏదో ఒకటి చూపించాలనుకోవటం, మేము చేసిందే కరెక్ట్ అని చెప్పటం, అలాంటి అగ్రెషన్ అంతా బయటకు వస్తుంది. ఒకవేళ గెలుస్తున్నారు అనుకున్నా కూడా మళ్ళీ ఆమె హ్యాపీనెస్ మనం తట్టుకోలేము. డాన్స్ వేస్తారు, అరుస్తారు, గోల చేస్తారు. 2 ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. ఒక్క ఎక్స్ట్రీమిస్ట్ గారు 2 ఎక్స్ట్రీమిస్ట్ మధ్యలో ఉండరు. ఆమె ఆ ఎక్స్ట్రీమ్ లో ఉంటారు, లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్ లో ఉంటారు. సో అక్కడైతే మిస్టేక్ మాధురి గారిదే. బట్ అక్కడ సంజన గారిది లిటిల్ బిట్ మిస్టేక్ ఏంటి అంటే, వీళ్ళు సంచాలకుగా ముందుగానే డిసైడ్ అయ్యి మాట్లాడుకొని ఎవరి బకెట్ లో, ఇప్పుడు ఇద్దరు సేమ్ ఒక బకెట్ లో వేసారనుకోండి, దానిలో వాటర్ క్వాంటిటీ ఎవరు ఎక్కువ ఉండో వాళ్ళకి ఇద్దామని ముందుగా అనుకోవాలి. అనుకొని ఆ రూల్ పెట్టి ఆ రూల్ ముందు అందరికి చెప్పాలి. అది చెప్పకపోవడం వల్ల గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ చాలా లెంత్ వెళ్ళిపోయింది అది లైవ్ లో. సో చిరాకు దొబ్బింది అనమాట. సరే దీని గొడవ ఏంట్రా అనిపించింది నాకు నిజంగానే. బట్ స్టిల్ నా ఉద్దేశం ప్రకారం అక్కడ మాధురి గారు అయితే సంజన గారి మిస్టేక్ అక్కడ రూల్ పెట్టకపోవటం, కానీ మాధురి గారి అగ్రెషన్ ఇస్ రాంగ్ థింగ్ అనిపించింది నాకు. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, మీరు చూడండి ఒకసారి ఎపిసోడ్ లో ఈ స్పిట్టింగ్ టాస్క్ అయిపోయిన తర్వాత ఒకసారి క్లియర్ గమనించండి. మాధురి గారు అయిపోయిన తర్వాత వాటర్ తీసుకొని వెళ్ళి రాము మోహన్ కొడతాడు. నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది, చాలా అంటే చాలా తప్పు అనిపించింది. ఆమె ఇంకా అదే రాము ఇంకా నిన్న చెప్పినట్టే ఆయనకి ఏదైనా పడే వ్యక్తి, లైట్ తీసుకునే వ్యక్తులు అందరు కలిసి లైట్ తీసుకున్నారు ఆ అబ్బాయి మీద. సో ఆ వాటర్ ఇలా ఊసిన వాటర్, అవి కూడా మళ్ళీ అది ఊసిన వాటర్ ఇలా మొహన్ కొడతాం అనేది నాకు ఎందుకు రాంగ్ అనిపించింది. అది వీకెండ్ దాకా వెళ్ళిద్దా అంటే ఏమో నాకు తెలియదు, ఎందుకంటే అదంతా క్లియర్ గా హైలైట్ చేసి కూడా చూపిలేదు. చాలా కామ్ గా ఏదో డిస్కషన్ జరుగుతున్న మధ్యలో చూసాను నేను, నాకు బాగా హైలైట్ అనిపించింది, అందుకని చెప్తున్నాను. అలా చేయడం చాలా చాలా రాంగ్ థింగ్. మాధురి గారు అలా రాము మీద ఇలా బకెట్ లో అది ఊసిన వాటర్, అది కూడా మళ్ళీ అది మొహాన్ కొడతాం అనేది. సో రాము గట్టిగా ఫైట్ చేస్తుంటే అక్కడ బాగుండేది అనిపించింది, గట్టిగా మాట్లాడి ఉంటే బాగుంది. నేను రాముడితో ఇదే అంటున్నాను, రాముకి దగ్గర ఇన్ని విషయాలు ఉన్నప్పుడు అందరు ఇలా హేట్ చేస్తున్నారు, ఇలా ఇగ్నోర్ చేస్తున్నప్పుడు ఆయన గట్టిగా స్టాండ్ తీసుకోవట్లా, గట్టిగా మాట్లాడట్లా, అందరినీ మళ్ళీ ఏముందిలే అన్నట్టు మళ్ళీ లైట్ తీసుకుని మళ్ళీ వెళ్ళి వాళ్ళతో నీళ్ళు ముచ్చట్లు చెప్పుకోవడం అనేది నాకు ఎందుకో నచ్చట్లేదు రాము విషయంలో. మంచి వ్యక్తే కానీ ఇలాంటి మరి ఇంత దారుణంగా చేసినప్పుడైనా కొంచెం స్టాండ్ తీసుకోవాలి నీకు నువ్వు. అది తీసుకోపోతే నిన్ను అందరు లైటే తీసుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. సో ఎందుకో చెప్పాలనిపించింది.
ఇంకా పనిష్మెంట్ ఇంకా అందరూ మోకాల మీద. ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే మోకాల మీద నుంచునేటప్పుడు మాధురి గారు నేను నుంచోను, టీమ్ లీడర్ నుంచోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కొంచెం గొడవాడారు. బట్ తనుజ చాలా దాని ఏమంటారు మంచిగా డీల్ చేసింది అనిపించింది. తనుజ వెళ్ళి మాధురి గారితో నుంచోవాల్సింది తప్పదు, అందరూ నుంచోవాలని, అందరిలో అన్నప్పుడు నువ్వు కూడా ఉంటావు అని చెప్పి చాలా కామ్ గా నీట్ గా చెప్పేసి ఆమె కూడా నుంచోబెట్టింది. లేకపోతే ఆడ ఇంకో పెద్ద రచ్చ అయ్యేది. సో అక్కడ డీల్ చేసిన విధానం తనుజ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఎవరు ఎంత కలెక్ట్ చేశారని చెప్తాను, షాక్ అవ్వకండి. తనూజ 7,500 అని చెప్పింది. ఆ పాపకి డబ్బులు లెక్క పెడతాం రాదు. అది 3,500 ని 7,500 చేసింది. మరి బిగ్ బాస్ ఎందుకు వదిలేశాడు, బిగ్ బాస్ పంపించిన డబ్బులు ఆయనకే తెలియదు, మరి నాకైతే అర్థం కావట్లేదు. ఇట్స్ క్లియర్లీ 3,500, ఆమె 7,500 అని తప్పు చెప్పింది అది. అండ్ ఇంకా బ్లూ టీమ్ లో ఎక్కువగా ఉంది అయితే సాయి కదా, సాయి కూడా రెడ్ టీమే కదా మర్చిపోయా. బ్లూ టీమ్ లో ఎక్కువగా ఉన్నది పవనే అనుకుంటా, 2,100. నిఖిల్ కూడా 2,100 లో ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ 800, 1,300. రాము అండ్ రమ్య అయితే 0. ఎవరు అంత మించి ఎక్కువ లేరు అనమాట. ఆయేష్ వచ్చేదాకా 800. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రెడ్ టీమ్ లో అందరి దగ్గర ఎక్కువ మనీ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ 5 కంటెండర్స్ అవ్వాలి అంటే 4 కంటెండర్స్ ఖచ్చితంగా రెడ్ టీమ్ నుంచి అవుతారు. ఒక కంటెండర్ బ్లూ టీమ్ నుంచి అవ్వాలి అంటే వీళ్ళందరూ సాక్రిఫైస్ చేసి ఒకరికి ఇవ్వాలన్నమాట. లైక్ అది పవన్ కి ఇస్తారో, మరి గౌరవ్కి ఇస్తారో, నిఖిల్ కి ఇస్తారో తెలియదు. గౌరవ్కి అయితే యాక్చువల్ ఎవరు, ఎందుకంటే గౌరవ్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి మేబీ నిఖిల్ అండ్ డెమోన్లోనే ఇద్దరు కొట్టుకుంటారు. ఇక నేను ఒకటి చెప్పాలనుకుంటేది ఏంటంటే రాము అండ్ రమ్య గురించి ఎందుకు సాక్రిఫైస్ చేశారు, ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. వీళ్ళేమో హైలైట్ గా ఆడేసాను, నేను ఇంకంత తోపు సేఫ్ గేమ్ లో ఉన్నాను, నన్ను బయట అందరు పొగిడేస్తున్నారు, అందరు తోపు అంటున్నారు, అందరూ వచ్చి నేను ఇప్పుడు సాక్రిఫైస్ చేసిన ఏం కాదు అని అనుకుంటున్నారో మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఏముంది? వరస్ట్ గేమ్ ఆడారు, వరస్ట్ గేమ్. ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి అంటే ఆ డబ్బులు ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. ఐ మీన్ లాస్ట్ కి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, అప్పుడు ఇవ్వాలి. లేదంటే అప్పుడు నువ్వు ఫైట్ చేయాలి. నేను ఎలిమినేషన్ దాంట్లో ఉన్నాను రా, నన్ను ఇవ్వండి రా, నాకు ప్లీజ్ రా, నేను కెప్టెన్ చేయండి రా, నేను ఎలిమినేట్ అయిపోతానేమో అని ఒక భయం ఉండాలి. అది అసలు ఏమీ లేదు, అంత క్యాజువల్ గా. రమ్య అయితే నాకు ఆ స్టార్టింగ్ లో సోడా తాగిన దగ్గర తప్ప ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు దాకా నాకు ఎక్కడ కనపడలా, 0 కాంట్రిబ్యూషన్ అనమాట. అది నాకు అస్సలు నచ్చలేదు రమ్య దగ్గర నుంచి. రాము దించి ఓకే, రాము ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు అందుకని ఇచ్చేసాడేమో అని అనుకోవచ్చు. బట్ రాము కూడా ఫైట్ చేయాలి. ఆయన ఏందో మరీ లైట్ తీసేసుకుంటున్నాడు. లాస్ట్ వీక్ లో లీస్ట్ లో ఉన్నాను తెలిసినా కూడా ఆ ఫైట్ కానీ ఆ సీరియస్నెస్ కానీ రాముల దగ్గర నుంచి కనపడట్లేదు నాకు అనిపిస్తుంది. సో నాకు ఎందుకు వాళ్ళిద్దరిది చాలా అంటే చాలా రాంగ్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ 2 టాపిక్లు ఉన్నాయి. ఒక టాపిక్ వచ్చేసరికి పవన్ అండ్ రీతు. వీళ్ళు కన్ఫ్యూజన్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ గేమ్ పర్సనల్ దానికి గేమ్ దానికి రెండింటి మిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు నార్మల్ గా పర్సనల్ లా పెట్టేసి గేమ్ ని గేమ్ లాగా చూస్తే బాగుండేది. వీళ్ళు ఎలా చేసుకున్నారంటే వీళ్ళు పాపం ఇది ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అవటం, వాళ్ళందరూ రీతుతో దూరంగా ఉండి అన్ని ఒక ప్రెజర్ పెడతాం. తర్వాత అందరూ రీతుకు దూరంగా ఉండడం, రీతుతో గొడవలు పెట్టుకోవటం. దాని తర్వాత మళ్ళీ వీకెండ్ ఎపిసోడ్ లో ఆది గారు కానీ సాకేత్ గారు కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు కంబైన్ గా పాట పాడతాం, కంబైన్ గా వాళ్ళ గురించి చెప్పటం, ఇవన్నీ మైండ్ లో పడిపోయింది పవన్ కి. సో డెమోన్ కి ఇప్పుడు ఏంటంటే ఎయిదర్ గేమ్ ఇండివిజువల్ గా ఆడాలి, లేదంటే గేమ్ ఈ అమ్మాయితో ఆడాలి. ఈ రెండిట్లో ఏది తేల్చుకోలేకపోతున్నారు. మీరు నాగార్జున గారు వీకెండ్ లో వచ్చి నువ్వు రీతుతో కన్ఫర్మేషన్ చేసుకో అని అంటాం. మళ్ళీ మిగతా వాళ్ళు వచ్చి నువ్వు రీతుతో ఉండబాక, రీతుతో గేమ్ ఒకటే మింగిల్ అయిపోతుంది అంటాం అనేది చాలా కన్ఫ్యూజన్ స్టేట్ అయిపోయింది డెమో అంది. సో ముందుకి దూకలేడు, వెనక్కి ఆగలేడు అంటే ఏదో సామెత ఉంటుంది కదా, అలా అయిపోయింది ఆయన పరిస్థితి. అదే ప్రాబ్లం ఇప్పుడు గేమ్ లో కూడా అదే ఎఫెక్ట్ అవుతుంది డెమోన్ గేమ్ లో. డెమోన్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు, స్ట్రాటజీ చాలా బాగా ఉపయోగిస్తున్నాడు. నేను ఆ టీమ్ లో బ్లూ టీమ్ లో అసలు బ్రెయిన్ లేదు అన్నాను కదా, బ్రెయిన్ పెడుతుంది డెమోన్, అక్కడ స్ట్రాటజీస్ ఉపయోగిస్తుంది డెమోన్. కానీ అది స్ట్రాటజీస్ అంతా బికాస్ ఆఫ్ రీతు అది డైల్యూట్ అయిపోతుంది, అసలు అదంతా కనపడట్లే గేమ్ అంతా. సో అందుకనే రీతుతో కొంచెం దూరంగా ఉండి, లేదు దూరం కూడా అవసరం లేదు, పర్సనల్ లాగా ఉంచేసి గేమ్ లాగా ఉంచుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా అక్కడ నువ్వు వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. వెళ్ళి మాధురి గారిని ఆ అమ్మాయికి ఇవ్వాల్సి డబ్బులు ఇవ్వాలి, అది ఏదో ఉంది కదా, అవన్నీ అవసరం లేదు నీకు. ఆ గేమ్ ఆమె చూసుకుంటది. మీరు మళ్ళీ నైట్ అయ్యేసరికి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని మీ డబ్బులు ఎంత, నీ డబ్బులు ఎంత, మీ దాంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ దాంట్లో ఏం జరుగుతుంది అని ఒక స్పై లాగా చేసుకొని ఒక సొంత టీమ్ గా మోసం చేసుకుంటున్నారు. ఈవెన్ రీతి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ ఉన్నాడు, సంజనాకి అంత క్లోజ్ ఆ టీమ్ కి ఏమైనా హెల్ప్ చేస్తున్నాడా? ఆ టీంలో ఏమైనా స్టార్టింగ్ 1 డే చేశాడు, తర్వాత ఏమైనా
ఫర్ ఎగ్జాంపుల్ తన మీదకి మాధురి గారు ఇప్పుడు ఆ మధ్యాహ్నం స్పిట్టింగ్ టాస్ జరిగినప్పుడు మాధురి గారు సంజన గారు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు సంజన గారు మాధురి గారి మీద రేజ్ అయినప్పుడు యాజ్ ఎ టీమ్మేట్ గా ఇమాన్యుల్ లేసాడు, పైకి లేసి మాధురి గారు చేసింది కరెక్టే, మీరు ఆ రూల్ ముందు పెట్టలేదు, రూల్ ముందు పెట్టుంటే మాధురి గారు చేసింది రాంగ్ అనుకోవచ్చు. రూలే లేనప్పుడు అసలు బకెట్ లో నీళ్ళు కింద పడబోస్తే ఏంది లేకపోతే ఏంటి అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడాడు అనమాట ఇమాన్యుల్. సో ఆ టీం కి ఇస్తున్న వాల్యూ అనమాట, నేను టీమ్ లో ఉన్నాను, నా టీం చూసుకోవాలి, ఆ మమ్మీ లేదు ఏం లేదు అని చెప్పేసి అన్న వాల్యూ. కానీ రీతు అలా చేయట్లేదు. రీతు ఆ అబ్బాయి స్ట్రెంత్ టాస్క్ వెళ్ళినప్పుడు కానీ ఈ స్పిట్టింగ్ టాస్క్ కానీ ఈ రెండిట్లో జరిగినప్పుడు కూడా కమాన్ పవన్ అని చెప్పేసి పవన్ ఎంకరేజ్ చేస్తుంది. అరే టీమ్ లో ఉంటూ పవన్ ని ఎంకరేజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అందుకనే కళ్యాణ్ గాని వీళ్ళందరూ ఆయన మీద నమ్మకం లేకపోవడం, పంచేటప్పుడు కూడా ఆమెకి ఎక్కువ డబ్బులు ఇవ్వకపోవడం, కొన్ని డబ్బులు పోయినాయి అని చెప్పడం, ఇవన్నీ చేస్తున్నారు. రీజన్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ దిస్ అనమాట. నువ్వు ఈ టీమ్ లో ఉండి ఆ టీమ్ లో ఉన్న పర్సన్ కి ఎంకరేజ్ చేయడం అనేది చాలా అంటే చాలా బ్యాక్ స్టాబింగ్ అనమాట. అందుకని నీ మీద నమ్మకం ఎవరు పెట్టుకోలేకపోతున్నారు. సో అది గేమ్ లో చూసుకోవాలి. వీళ్ళు ఆ పర్సనల్ రిలేషన్షిప్ ని తీసుకొచ్చి గేమ్ లో మిక్స్ చేయడం వల్ల వీళ్ళిద్దరు గేమ్స్ చాలా అంటే చాలా దారుణంగా నాశనం అయిపోతున్నాయి. అది వాళ్ళు అప్పుడు అర్ధరాత్రి గొసగొసల్లో జాయిన్ టైంలో జరిగింది అనమాట లైవ్ లో. ఇమాన్యుల్ అండ్ రీతు కొంచెం మాట్లాడుకుంటున్నారు, చాలా బాగా మాట్లాడారు. నేను రేపు చెప్తాను దీని గురించి ఏం మాట్లాడారు, ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి ఏం మాట్లాడారు, చాలా రియాలిటీలో మాట్లాడారు. అండ్ రేపు నుంచి ఇమాన్యుల్ వెళ్ళి తనుజ పక్కన కూర్చొని మాట్లాడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంత దారుణంగా మాట్లాడుకున్నారు. నేను రేపు చెప్తాను వాటి అన్నిటి గురించి. అండ్ లాస్ట్ కి వచ్చేసరికి అమర్ దీప్ అండ్ అంబటి అర్జున్ వీళ్ళిద్దరు వచ్చారు. ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు, దేనికి ఏమైతుందో ఒక్క ముక్క క్లారిటీ లేదు. నిజంగా చెప్తున్నా, జీరో క్లారిటీతో వచ్చినట్టు అనిపించింది నాకు తెలిసినంత స్క్రిప్ట్ ఏం రాయకుండా ఏం చేయకుండా జస్ట్ ఊరికెళ్ళి ఎంటర్టైన్ చేయండి రా బాబు, వాళ్ళు ఎంటర్టైన్ చేసి సావట్లేదు లోపల అన్నట్టు వీళ్ళని పంపించినట్టు అనిపించింది నాకు. అరే వచ్చి సీరియస్ గా మాట్లాడితే సీరియస్ గా మాట్లాడండి, లేదా జోక్ చేసినప్పుడు జోక్ చేయండి. వీళ్ళు అటు ఇటు కాకుండా రాటం జోక్ చేసుకుంటూ వచ్చి తర్వాత లోపలికి వెళ్ళినంత సీరియస్ గా మాట్లాడితే ఎవరు వింటారు సీరియస్ గా? మీరు బెడ్రూమ్ సరిగా ఉంచుకోవట్లేదు, మీరు కిచెన్ సరిగా ఉంచుకోవట్లేదు, మీరు అది సరిగా, అరే ఎవరు వింటారా? ఎవరు వినరు. మీరు మాట్లాడుతూనే సీరియస్ గా టోన్ లో వచ్చి మాకు 2 టాస్క్లు ఇచ్చారు, ఒక టాస్క్ ఎవరినైనా తీసుకెళ్లిపోవచ్చు మేము, రెండో టాస్క్ ఆ లీడర్స్ ని కనిపెట్టాలి, అది ఎలా కనిపెట్టాలి అనేది ఇప్పుడు టాస్క్ అనమాట, మేము చేస్తాం మీరు చూడండి అని చెప్పేసి. లోపలికి ఎందుకు వెళ్ళాడు? అమర్దీప్ ఏదో ఎతుకుతూ ఈ కనపడి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రూట్స్ తీసుకోవడానికి తీసుకెళ్ళా, ఆయన లోపలికి వెళ్ళా, ఆయన ఎతికిందే వేరే ఏదో క్యాష్ కోసమో మరి దేనికోసం. ఎందుకంటే ఆ బెడ్ల కింద ఎతికాడు, ఆ కర్ర ముక్క తీసుకొని వెళ్ళి లోపల కెప్టెన్ రూమ్ లో ఎతికాడు, ఏదో పిచ్చి పిచ్చి చేశాడు. బట్ ఏది నాకు ఎందుకు చేశాడని ఒక క్లారిటీతో చేసినట్టు అనిపించలేదు. ఈవెన్ అర్జున్ కూడా ఏదో ట్రై చేశాడు, ఇక్కడ కూర్చొని ఆయన లోపల ఎతుకుతా ఉంటే ఇక్కడ కూర్చొని మీ స్ట్రెంత్ ఏంది, మీరు టాప్ 5 లో ఉంటారా లేరా అని చెప్పేసి అడగటం అనేది ఏమో పిచ్చి పిచ్చిగా అయిపోయింది. బట్ లైవ్ లో అయితే ఇంట్రోగేషన్ రూమ్ లోకి తీసుకెళ్లారు, ఏం జరిగిందో చూపించలేదు, రేపు చూపిస్తాను నాకు తెలిసి. సో దాని తర్వాత నేను కమెంట్ చేస్తాను ఆ ఇంట్రోగేషన్ రూమ్ లో ఏం జరిగింది. ఒక్కొక్కరి గురించి పాటలు పాడాడంట, మరి ఆ పాటలు ఏంటి అనే దాని గురించి తెలిస్తే క్లారిటీ వస్తుంది అసలు లోపలికి ఎందుకు వచ్చారు అనే దాని మీద. సో అండ్ రామున్ కూడా కొంచెంసేపు ఫేక్ చేశారనమాట, నేను తీసుకెళ్లిపోతున్నాను యూఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పేసి. ఇవన్నిటి గురించి రేపు మాట్లాడతాను. అండ్ ఇవాళ మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులు చెప్పినా లేకపోతే ఏమైనా మిస్ అయినా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ సో మచ్. సనీ సైనింగ్ ఆఫ్.